వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. సో తెలంగాణలో మరొకసారి మరో పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది అనేక సంవత్సరాలు తనదైన స్థాయిలో తెలంగాణ ప్రజలకు అమూల్యమైన సేవలందించిన తెలుగుదేశం పార్టీ మరొకసారి ఇటు తెలంగాణలో మరొకసారి అడుగుపెట్టబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరింత వేగవంతం పెంచేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. టీడీపీ ఇక బీఆర్ఎస్తో టీఆర్ఎస్ ముడిపడి ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ మొన్నటి వరకు కూడా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారబోతుంది. కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే టీడీపీ పార్టీ మరింత వేగవంతం పెంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాంతీయ పార్టీకి ఎంతో అభిమానం ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా టీడీపీకి ఎంతో కొంత అభిమానులు ఉండి ఉన్నటువంటి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ మరొకసారి తెలంగాణలో అడుగుపెట్టబోతుంది. తెలుగుదేశం పార్టీ అడుగుతో మరింత ఇప్పటికే అధికార పార్టీల నుంచి కావచ్చు, వివిధ పార్టీల నుంచి ఉండేటువంటి నేతలందరూ కూడా మరొకసారి సొంత గుట్టికే చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా మరొకసారి టీడీపీ పార్టీలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఇటు కాసాని జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈసారి మనకు క్లియర్గా కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే 2 సార్లు కూడా ఇటు హైదరాబాద్ రావడము, తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీడీపీ పార్టీ బలం పెంచుకుంటే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మొత్తంగా క్లియర్గా ఈరోజు మొత్తంగా మా జిల్లాలన్నీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మా ప్రతినిధులందరూ కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఒకవేళ టీడీపీ పార్టీ బలం పుంజుకుంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, టీడీపీ పార్టీ బలం పెంచుకుంటే మరొకసారి చంద్రబాబు నాయుడు అడుగు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ అంశాలు అందేందుకు మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ తీసుకునేటువంటి బాధ్యతలు ఒక క్లియర్గా కూడా మనకు కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ప్రదీప్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ టీడీపీ మరొకసారి అధికారం పుంజుకుంటే ఇక్కడ టీడీపీలో తెలంగాణ రాష్ట్రంలో బలోపేతంగా టీడీపీ మారితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ దేశవ్యాప్త రాజకీయాలకు కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో మరి తెలంగాణకు సంబంధించి చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 3 పార్టీల చొప్పున వేసుకున్నప్పటికీ కూడా పార్టీకి 2 చొప్పున కూడా నిలబడేటువంటి ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరికొంత నేతలు కూడా కొంత టీడీపీ వైపు మరలేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. దాదాపుగా కూడా 1985 నుంచి 2014 ఆగస్టు 30 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో సాగినటువంటి వ్యక్తి ఇప్పుడే మనకు తెలుస్తా ఉంది. ఆయన పార్టీని వీడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఆయన సొంత గుటికే మళ్ళీ చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ప్రదీప్ బలం పెంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో తాజాగా మరి టీడీపీకి సంబంధించినటువంటి విషయాలను క్లియర్గా చూస్తే ఏ విధంగా ఉంటుంది, టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? వెలుగుని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంత ప్రభావం చూపలేకపోయిందని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు పార్టీలు అంటే ఎక్కువగా టీఆర్ఎస్ వైపు మరియు బీజేపీలో కొంతమంది చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ పార్టీ లేదనే చెప్పొచ్చు ఓ రకంగా. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీడీపీ ఉద్దేశంతో తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు శాసనసభకు చెందిన బక్కన నరసింహులు గతంలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నప్పటికీ జిల్లాలో కొంత ప్రభావం చూపలేకపోయారని చెప్పొచ్చు. ఇప్పటికే టీడీపీలో ఉన్న 3 నాయకులు మాత్రమే జిల్లాలో మిగిలారు. ఒకరు వనపర్తికి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, మక్తలకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి మరియు దేవరకద్ర కొత్తకోట సీమ తప్ప ఉమ్మడి జిల్లాలో టీడీపీ క్యాడర్ ఎవరు లేరని చెప్పొచ్చు. గత 8 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో
అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బీసీ సామాజిక వర్గంపై పట్టున్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ గారికి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పజెప్పడంతో కొంత మారే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చల్ల గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద బీసీ కాన్స్టిట్యున్సీగా ఉండేది. అయితే బీసీ జడల నుంచి ఎర్రశేఖర్ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి పలుమార్లు గెలిచినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఎర్రశేఖర్ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్తో ఎర్రశేఖర్ కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాసాని జ్ఞానేశ్వర్ పిలుపుతో ఎర్రశేఖర్ కూడా టీడీపీ వైపు చూసే అవకాశాలు రెండుగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాసాని జ్ఞానేశ్వర్ ప్రభావం కొంత మేర ఉండొచ్చు అనేది మనం గట్టిగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడే టీడీపీ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే సీట్లు వస్తాయనేది మాత్రం కొంత ఇబ్బంది మనం రాదని చెప్పచ్చు. ఇప్పుడు కాకుండా రాబోయే ఎలక్షన్ లో కొంత ప్రభావం చూపొచ్చు అనేది ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని చెప్పుకోవాలి. గట్టి బలమైనటువంటి పార్టీ. అలాంటి పార్టీకి ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు పట్టుందనే చెప్పుకోవాలి. ఎంతోమంది వీర అభిమానులు, ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీర అభిమానులు కూడా ఉన్నటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు ఏదైతే పదవి బాధ్యత చేపడుతున్నారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ చురుకైన రాజకీయాలు దేశవ్యాప్తంగా చూపించేందుకోసము కేసీఆర్ అడుగు కేంద్రం వైపు ఉంటే టీడీపీ మాత్రం ఇటువైపు అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఎవరైతే మరొకసారి టీడీపీకి సొంత గుటికి చేరేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితే గతంలో ఒకప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం అంటే బీజేపీ వైపు పెద్ద మొత్తంలో వెళ్ళినట్టు సందర్భం. అయితే బీఆర్ఎస్ గా అవతరించి కేంద్ర పార్టీలకు వెళ్ళినా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంత ప్రభావం ఉండకపోవచ్చు అనేది ఇక్కడి పరిస్థితి. అయితే ఇప్పటికే అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షులు లేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అక్కడక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులే ఇప్పుడు కొంతమేర అంటే ఆడపాదప కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో గతంలో ఉన్న వైభవం అయితే టీడీపీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లేదు. అయితే టిఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో కేసీఆర్ జాతీయ స్థాయి వైపు చూస్తున్నా కూడా అంత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండకపోవచ్చు. ప్రదీప్, అంత మొత్తంగా పాలమూరు జిల్లాకు సంబంధించి మాత్రం క్లియర్గా కనబడుతుంది. సో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు మాత్రమే పార్టీని వీడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కూడా మరికొందరు నేతలు ఒకవేళ టీడీపీ పార్టీ మరింత బలోపేతంగా తెలంగాణలో దూసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావితం పడేటువంటి ఛాన్స్ అయితే గట్టిగా కనబడుతున్నాయి. సో ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లా అంటేనే టీడీపీకి ఒక అడ్డా అని చెప్పుకోవాలి. సో టీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికీ కేసీఆర్కి నచ్చని జిల్లా, వసిరాని జిల్లా అంటే ఒక ఖమ్మం జిల్లా అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటును కూడా పొందలేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్కి ఒక గట్టి క్యాడర్ అయితే లేదని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఖమ్మం జిల్లాకి సంబంధించి ఒకవేళ టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటే ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే తుమ్మలకి సంబంధించి కూడా ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది. దాంతోపాటుగా ఆయన పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ఈరోజు ఆయన దాదాపు 200 కిలోమీటర్లు 350 వెహికల్స్తో కూడా వాజోడు జిల్లాకు చేరుకోబోతున్నారు. ఆత్మీయ సమ్మేళనంతో 40 ఏళ్ల రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూని కూడా లేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈరోజు బర్నింగ్ టాపిక్ చెప్పుకోవాలి. సో తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. ఈరోజు చూసుకున్నట్టయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ అనేది గత కొంతకాలంగా టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావు కూడా అనేక మంత్రి పదవులు చేపట్టిన పరిస్థితి. ఏదైతే ఈరోజు చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత కొన్ని రోజులు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ కూడా
కొంచెం అసంతృప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు చూసుకున్నట్టయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకున్న అభిమానులు మొత్తం దాదాపు కొన్ని వందల మంది అభిమానులు ఈరోజు ఒక ఒక పదుల సంఖ్యలో దాదాపు ఒక 100 కార్లతో కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనకు వెళ్తున్న పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి వాజేడులో తన ఆత్మీయ సమ్మేళనాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని పర్యాయాలు దాదాపు 40 ఏళ్ల రాజకీయాల్లో అనేక అభివృద్ధి సంక్షేమాలు పార్టీలో ఉండి చేసినప్పుడు నేపథ్యంలో అక్కడ ఉన్న గిరిజన వాసులు ఈరోజు తనని ఆత్మీయ సమ్మేళనానికి పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తను కార్యకర్తల్లో ఆటవుటిన ఈరోజు తన సొంత గ్రామం సత్తుపల్లి మండలం సొంత గ్రామమైన గంగులపల్లి గ్రామం నుంచి అనేక మంది అభిమానులు కార్యకర్తలు వందల కార్లతో ఈరోజు భారీ ర్యాలీతోని భద్రాచలం వెంకటాపురం నుంచి కూడా భారీ ఎత్తున వాహనాలతో వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా తన 40 ఏళ్ల రాజకీయాల నేపథ్యంలో ఈరోజు సీతాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కార్లతోని తన కార్యకర్తలతో మొత్తం వాజేడులో ఉన్న ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక తిరుగులేని నాయకుడిగా తుమ్మల నాగేశ్వరరావు ఎన్నో కార్యక్రమాలు చెప్పచ్చు. అయితే 2014లో పోటీ చేసినప్పుడు ఓటమి నేపథ్యంలో మళ్ళీ తర్వాతకి టీఆర్ఎస్ పార్టీ కండుగొప్ప నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నేపథ్యంలో తర్వాతకి ఎమ్మెల్సీ పదవి నుంచి మంత్రిగా కొనసాగింది. తర్వాత నేపథ్యంలో 2018లో మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి కూడా పార్టీకి టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న నేపథ్యంలో మాత్రం వెళ్ళే పరిస్థితి కనిపించలేని చెప్పవచ్చు. అంటే సుఖంగా లేని చెప్పవచ్చు. కార్యకర్తల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మార్పు పుట్టాలని చెప్పి కార్యకర్తల్లో కూడా చాలా అసహనం వ్యక్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తను పార్టీ మాత్రం చెప్పి కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం అయితే సత్తుపల్లి మండలంలో టీడీపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా అక్కడ వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది కార్యకర్తల్లో కూడా పార్టీ మారుతారా టీడీపీలోకి వస్తారా అని చెప్పి ఒక ప్రచారం వేసింది. కానీ అది మాత్రం ఏమీ లేదని చెప్పి కొన్ని రోజుల క్రితం కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఒక బలమైన కేడర్గా ఉన్న తుమ్మలరావు పార్టీ మారుతారా లేదనేది మాత్రం అందరూ ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్తారా లేకపోతే బీజేపీకి వెళ్తారా అనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది చెప్పవచ్చు. ఏదైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం తుమ్మల నాగేశ్వరరావు విషయంలో మాత్రం ఒక హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి అనేక పదవులు అనుభవించిన తుమ్మల నాగేశ్వరరావు ఈ మధ్య అసహనం ఉన్నట్టు కార్యకర్తల్లో మాత్రం కొంచెం మనోవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అనుకోకుండా కొన్ని వందల కార్లతోని ఈరోజు భారీ ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఏదైతే వాజేడు గ్రామం సంబంధించిన అక్కడ పర్యటించిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఎలాంటి చెప్తారని చెప్పి కొంతమంది ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఏ పార్టీలోకి వెళ్తారా అని చెప్పి కొంతమంది కూడా కార్యకర్తల్లో ఇటు అభిమానులు కూడా కొంత ఉత్కంఠలు అని చెప్పవచ్చు. ఏదైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రణయ్ 1 సెకండ్ మీరు అలా ఉండండి గోవింద్, మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. ఒకసారి మనము సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్దాము. అనాలిసిస్ ఏం చెప్తుంది? ఇప్పటికీ టీడీపీ పార్టీకి సంబంధించి గట్టి క్యాడర్ ఉన్నటువంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీ అంటేనే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా గట్టి ఆదరణ అభిమానం ఉన్నటువంటి పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎవరైనా ఒక కార్యకర్త అయినా ఇప్పటికీ టీడీపీ పార్టీకి మిలే ఉంటారు. ఎందుకంటే అంత బలంగా ఇటు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ, తెలుగింటి పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీకి సంబంధించి ఈరోజు మరి కాసాని జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో పార్టీ మరి బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాంతో పాటుగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ నెలలోనే దాదాపుగా కూడా 2 సార్లు హైదరాబాద్ కోవడము, అనేక కార్యక్రమాలు
ఇప్పటికే టీడీపీ పార్టీ హైదరాబాద్ నుంచి చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కొక్కటి గారు మీ అనాలిసిస్ ఏం చెప్తున్నాయి? దాంతోపాటుగా ఒక టీడీపీ పార్టీ మరి గట్టి క్యాడర్ సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్రణయ్, టీడీపీకి ఇప్పటికీ రాష్ట్రంలో పునాదులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం గట్టి పునాదులు ఉన్నాయి. ఎలా అంటే చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల పాలన, అంతకన్నా ముందు ఎన్టీ రామారావు పాలన చేసినటువంటి పనులు, తీసుకున్న సంస్కరణలు, అభివృద్ధి చేపట్టిన అభివృద్ధి, వీటి మీద ప్రజల్లో ఇప్పటికే చర్చ జరుగుతుంది. హైదరాబాదు, మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధి తీసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి నాంది పలకడం, ప్రణాళికలు సిద్ధం చేయడం, అక్కడి నుంచి మొదలు పెడితే ఆ ఎయిర్పోర్టుకు రవాణా సౌకర్యం సక్రమంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండద్దు, ట్రాఫిక్ ఇబ్బంది ఎదురుకావద్దు. ఎయిర్పోర్టుకు వెళ్ళే రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రయాణికులు, నగరంలో నిత్య జీవితంలో తిరిగేందుకు ప్రయత్నించే వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఒక ఇక్కడి నుంచి మాసప్ ట్యాంక్ నుంచి మొదలు పెడితే శంషాబాద్ ఆరంగర్ చౌరస్తా వరకు కూడా ఒక ఫ్లైఓవర్, అప్పట్లో అది అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరుగాంచింది. అట్లాంటి దానికి ఇప్పుడు మనం పివి ఎక్స్ప్రెస్ హైవేని నామకరణం చేశారు, హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే మెట్రో, హైదరాబాద్ మెట్రోకు చంద్రబాబు నాయుడు హయాంలోనే పునాదులు పడినాయి. ఇకపోతే మన ఎన్టీ రామారావు హయాంలో తీసుకుంటే మండలాలు, అంతకుముందు తహసీల్దార్లు, గిరిదావర్లు, ఆ తహసీల్దార్ వ్యవస్థ ఉండే, గిరిదావర్లు అనేవాళ్ళు. వాళ్ళ హయాంలో ఇదే సేమ్ ఇప్పుడు ఏదైతే ధరణితో సమస్యలు మొదలవుతున్నాయో, భూ సమస్యలు, అదే రకంగా గిరిదావర్లు వాళ్ళు ఇష్టమైనట్టుగా రాస్తున్నారు, వాళ్ళు ఇష్టమైనది చేశారు, ఒకరి భూములు ఇంకోరికి ఇచ్చారు. ఈ విధంగా వస్తున్నాయి. గిరిదావరి వ్యవస్థ వద్దు, గ్రామంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయాలి అని ఒక దృఢ సంకల్పం తీసుకున్నటువంటి ఎన్టీ రామారావు వాళ్ళందరూ చేసి మండల వ్యవస్థను తీసుకొస్తారు. మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు అప్పట్లో గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎన్టీ రామారావు దేవుడిగా కొలిచారు. అంటే అప్పటికీ భూ సమస్యలు, ఇప్పుడు ధరణి తర్వాత రాష్ట్రంలో భూ సమస్యలు ఏ రకంగా అయితే ప్రజలు అంటే రియల్టర్లు కానీ, ప్రజలు కానీ, సామాన్య రైతులు కానీ, మిగతా వాళ్ళు అంటే పట్టణాల నుంచి అతి మారుమూల పల్లె వరకు ధరణి ద్వారా భూ సమస్యలు ఎదురవుతున్నాయి. భూసేకరణకు సంబంధించిన విషయాలు కానీ, భూములకు సంబంధించిన కానీ ఎప్పుడో కొనుగోలు చేసి వాళ్ళ సాగులో ఉన్నప్పటికీ ధరణిలో మళ్ళీ వాళ్ళ పాత రైతుల పేర్లు రావడంతో ఇప్పుడు వాళ్ళు మొదలై నా భూములు ధరణిలో నా ఉన్నాయని చెప్పేసి ఇలా చాలా రకాలుగా మొదలవుతాయి. నిత్యం మనం కలెక్టరేట్ల దగ్గర చూస్తుంటే ధరణి సమస్యల మీద 10ల సంఖ్యలో బాధితులు చూస్తున్నారు. ఇవన్నీ తొలగాలని గతంలోనే ఎన్టీ రామారావు అప్పుడే ఆయన 1982లో పార్టీ పెట్టిన తర్వాత 83లో అధికారంలో తర్వాత వెంటనే తీసుకున్నటువంటి ఫస్ట్ చర్య ఏంటంటే మండల వ్యవస్థను తీసుకురావడము, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడము. ఇది చేయడంతో సంస్కరణ మొదలైంది. అదేవిధంగా ఎన్టీ రామారావు హయాంలో సామాన్య ప్రజలకు అంటే కాట్రగడ్డ ప్రశ్న కానీ, నన్నపనేని రాజ్కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది తీసుకున్నప్పటికీ వాళ్ళు సాధారణ గృహిణులుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా ప్రయోగాలు చేశారు, చాలా రకాలుగా చేశారు. హైటెక్ సిటీ నిర్మించారు. హైటెక్ సిటీ నేను నిర్మించిన వివాదం మన పక్కకు పెడితే చంద్రబాబు నాయుడునే హైటెక్ సిటీకి రూపకల్పన జరిగింది, హైటెక్ సిటీ ఏర్పడింది, దానికి సంబంధించిన ఐటీ కంపెనీలు వచ్చాయి, బెంగళూరు నిర్మించిన ఐటీని తయారు చేశారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీకి వెళ్ళిన తర్వాత అమరావతి రాజధానిగా తీసుకొని భూసేకరణ కూడా కొంత సంస్కారం తీసుకొచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తన ప్రణాళిక ప్రకారంగా తనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా వెళ్తున్నది. అట్లాంటి వివాదం మనం పోకుండా చూస్తుంటే ఒక విజన్ ఉన్న నాయకులుగా అటు ఎన్టీ రామారావు, ఇటు చంద్రబాబు నాయుడు పేరున్నది. అదేవిధంగా పార్టీలో కూడా చాలామంది టీడీపీని వీడి పార్టీ చేరారు. అటు టీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఎక్కువ మంది చేరింది. టీడీపీలో కాంగ్రెస్ కూడా కొంతమంది చేరారు. ఎందుకు చేరారు అంటే వాళ్ళు చెప్పడం ఒకటే, ఎన్టీ రామారావును విమర్శించలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించలేదు, లేదంటే పార్టీని తప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ టీడీపీని వీడి వాళ్ళందరూ పార్టీకి మనుగడ లేదు, రాష్ట్రంలో పార్టీ బతికే పరిస్థితులు లేదు, కాబట్టి మేము వేరే పార్టీలో చేరుతున్నాం అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు, మమ్మల్ని చేసినాడు. ఎంతోమందిని చంద్రబాబు నాయుడు మంచి నాయకులు తీర్చిదిద్దాడు, ఒక రాష్ట్ర స్థాయి నాయకులు తీర్చారు. వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచే విధంగా తయారు చేశారు. అట్లాంటి పార్టీ ఇప్పుడు క్షీణ దశకు వచ్చినప్పటికీ మళ్ళీ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నిన్నటి వరకు తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ,
అనే విధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్గా మారి దానికి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఆ రకంగా ప్రయత్నాలు సాగుతున్నాయి, కొంతవరకు సఫలం అవుతుంది కూడా టీఆర్ఎస్. అయితే ఈ నేపథ్యంలో అంటే తెలంగాణనే కేసీఆరే తెలంగాణ అన్న స్థితి నుంచి ఇప్పుడు భారతదేశానికి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో మళ్ళొకసారి తెలంగాణలో తన ప్రభావాన్ని చాటుకోవాలి, తన ఉనికిని మరోసారి నిరూపించుకోవాలి, తానేంటో మరోసారి ఇప్పుడున్న జనరేషన్ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు మరోసారి ఆ టీడీపీని తెలంగాణలో బలోపేతం చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ నగర అభివృద్ధిని కోరుకుని నగరాభివృద్ధిని కళ్ళారా చూస్తున్నటువంటి ప్రజల కోసం వీరి కొరకు తెలుగుదేశం పార్టీని మరోసారి బలోపేతం చేయాలని నిర్ణయించుకుంటే స్పష్టమవుతుంది. ఆ దాంట్లో దృష్టి పెట్టుకొని గడిచిన ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు టీడీపీ తిరిగి తెలంగాణలో బతికించాలంటే ఏం చేయాలి అనే కోణంలో ఆలోచన చేశారు. ఆ మధ్య ఆ బక్కా నరసింహులను టీడీపీ అధ్యక్షుగా అంటే రమణ ఎప్పుడైతే ఎమ్మెల్సీ వస్తుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరారో ఆ వెంటనే బక్కా నరసింహులను పార్టీ అయితే అనుకున్నంత వేగంగా అనుకున్నంత బలోపేతంగా చేసేందుకు పార్టీని బక్కా నరసింహులు శక్తి యుక్తులు సరిపోలేదనుకున్నటువంటి చంద్రబాబు ఆయనను అంటే కేంద్ర పోలిట్ బ్యూరోలో తీసుకొని ఇప్పుడు ముదిరాజు సామాజిక వర్గంలో కీలక భూమిక పోషిస్తున్నట్టు గడిచిన దశాబ్ద కాలం ముదిరాజు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్సీగా లేకున్నా పార్టీలో ఉన్నా పార్టీ లేకున్నా పదవిలో లేకున్నా ప్రజల కోసము ఎప్పుడు ఆయన పరితపించారు కాసాని జ్ఞానేశ్వర్. ఆ కోణంలో ఆలోచన చేసినటువంటి నాయుడు ఇప్పుడు మరోసారి పార్టీని బలోపేతం చేయాలి అంటే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతున్న సమయంలో వచ్చే గ్యాప్ను టీడీపీతో ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి నాయుడు ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ అప్పగించి పార్టీ పునర్నిర్మాణం కోసం మరోసారి కాసానికి అండదండలు ఇచ్చి సిద్ధమైనట్టుగా స్పష్టమైంది. ప్రణయ్ కృష్ణమూర్తి గారు అలాగే ఉండండి. మనం ఒక్కసారి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ప్రదీప్ గారు, ఒకవేళ బీఆర్ఎస్తో ఇటు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వదిలేసి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ రాబోతుంది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో అలాంటి నేతలు ఎవరైనా ఒకవేళ పార్టీని మరింత టీడీపీ పార్టీని బలోపేతం పెరిగి తెలంగాణలో మరింత ఉనికి పెంచుకున్నట్లయితే మీ జిల్లా నుంచి ఏమైనా చేరికలు టీడీపీ వైపు మరలేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇంతకుముందు గతంలో కూడా చాలా మంది నేతలు మీ జిల్లా నుంచి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. సో అలాంటి నేతలు మళ్ళీ కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎవరైనా టీడీపీలో ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ప్రణయ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ సామాజిక వర్గం ఎక్కువనే చెప్పాలి. అయితే కాసాని జ్ఞానేశ్వర్ గారికి మహబూబ్నగర్ జిల్లాపై మంచి పట్టుదలని చెప్పాలి. అయితే కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఉమ్మడి జిల్లాలో కొంత ప్రభావం చూపొచ్చు. అయితే పూర్వ క్యాడర్ అందరూ ఒకటేసారి వస్తుంది మాత్రం మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గత 8 సంవత్సరాల క్రితం నుంచి పలు పార్టీల్లో అంటే పాతకొప్పి ఉన్నారు. ఈ తర్వాత ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచులుగా పరిస్థితి. అయితే ఇప్పుడికిప్పుడు పార్టీ పగ్గాలు జ్ఞానేశ్వర్ అప్పటికి కూడా టీడీపీ జిల్లాలో అనేది అంత తొందరగా అవుతుంది అనేది మాత్రం అదే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న టీఆర్ఎస్ ఆచరించిన తర్వాత కొంత అంటే కింది స్థాయిలు తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇక్కడ అంటే పెద్ద మొత్తంలో పనిచేస్తున్నారు కాబట్టి కొంతమేర రావచ్చు అనేది
చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం టీడీపీ ఒకటేసారి మళ్ళీ పూర్వభేకి వస్తుంది అనేది మాత్రం అదే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్. ఒకసారి మనము ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు దాదాపు 1985లో ఏదైతే ఎన్టీఆర్ హయాంలో ఆయన ప్రారంభమయ్యారని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా టీడీపీ పార్టీ మొదటి నుంచి కూడా దాదాపు 2014 ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా ఆయన టీడీపీ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మొన్నటి వరకు కూడా బీజేపీ వైపా లేదా కాంగ్రెస్ వైపా అంటూ కూడా ప్రయత్నాలు కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ఒక స్కెచ్ అయితే ఒక ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒకవేళ తుమ్మల ఇటువైపు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా గోవింద్? ప్రణయ్ అంటే తెలంగాణలో మాత్రం ముఖ్యంగా అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా తుమ్మలేశ్వరరావు ఇక్కడ 2 సార్లుగా 1994లో అది 99లో కూడా అనేక మార్లుగా ఇక్కడ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రిగా కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఖమ్మం జిల్లాలో మాత్రం టీడీపీలోకి వెళ్తారా అనేది మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు టీడీపీకి మాత్రం అంతగా ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా టీడీపీ మంచి కార్యకర్తలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా అయిన తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటగారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి అశ్వరావుపేట సంబంధించి కూడా మెచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీలో ఎమ్మెల్యే గెలిచారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల క్రితం గత పోయినసారి ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ సీట్లని కైవసం చేసుకుంది. కానీ తర్వాతకి పరిణామాలతో మాత్రం టీడీపీ నుంచి ఏదైతే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో కండకపోవడం, అదేవిధంగా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటయ్య కూడా మరి టీఆర్ఎస్ వెళ్ళారు. ఈ ఇద్దరు మాత్రం టీడీపీ కాస్త వెనకబడి చెప్పవచ్చు. ఈ జిల్లాలో మాత్రం కార్యకర్తల్లో కూడా కొంచెం ఆనందం ఏర్పడిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం టీడీపీని ఆదుకోవాలంటే ఒకే ఒక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా తన క్యాడర్ని కాపాడుకుంటూ ఉమ్మడి జిల్లాకి ఎన్నో ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కానీ చేసిన ప్రజాత తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నాగేశ్వరరావు టీడీపీ పార్టీకి వస్తారా లేదని మాత్రం కొంచెం సందేహం ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాలు చూసినట్టయితే టీడీపీలో ఉన్న హయాంలో మాత్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు అంటే కూడా తుమ్మల నాగేశ్వరరావు ఎంతో గౌరవం చెప్పొచ్చు. అంతపాటుగా ఎన్టీఆర్ సమక్షంలో కూడా ఆయన పార్టీలో టీడీపీలో జాయిన్ అయినప్పుడు కూడా అనేక పదవులు అనుభవించి రోడ్లు రవాణా శాఖ మంత్రిగా చేసి, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఇలా అనేక మంత్రిగా కొనసాగించిన నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లాకు మాత్రం చాలా రోడ్లు కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమం చేసే నేపథ్యంలో మాత్రం టీడీపీ మాత్రం ఆయనకి ఎంతో మేలని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కార్యకర్తలు కూడా తనతో జరిగినప్పుడు అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం 2014 నుంచి ఏదైతే టీడీపీకి దూరమై టీఆర్ఎస్ ఓడిపోయిన నేపథ్యంలో టీఆర్ఎస్ లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కండుగ ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఖమ్మం నుంచి నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఏదైతే కేసీఆర్ తరఫున మంచి అభిప్రాయంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ జరిగిన 2018 ఎన్నికల్లో మాత్రం పాలేరు నుంచి పోటీ చేసిన నేపథ్యంలో స్వల్ప మెజారిటీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేంద్ర రెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తను పార్టీలో కొనసాగిస్తూ కొన్ని కార్యక్రమాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టే కొన్ని అంటే సంవత్సరం పాటు కూడా అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టే పాలేరు నియోజకవర్గంలో ఇటు కందాలు వందిరెడ్డి ఇటు తుమ్మల వర్గీయుల మధ్య ఎక్కువగా ఎన్నోసార్లు ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసులకు వెళ్ళిన దాఖలు ఉన్నాయి. ఇక్కడ
పాలేరు నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఇంకా వేరే ఖమ్మం కానీ లేకపోతే తన సొంత గ్రామైన అక్కడ అంటే సత్తుపల్లి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పార్టీ మారతలేదు అనేది మాత్రం కొంచెం కార్యక్రమాలు కూడా కొంచెం టెన్షన్ పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలకు సంబంధించి కొంత టీడీపీ పుంజుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు ఉన్నటువంటి ప్రాంతము. అటు చూసుకుంటే కడియం శ్రీహరి కావచ్చు, అంతేకాకుండా ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటుగా గండ్రా వెంకటరమణ వీళ్ళందరూ కూడా, గండ్ర సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కొంత టీడీపీకి మొదటి నుంచి కూడా అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, మొదటి నుంచి చివరి వరకు కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంత టీడీ క్యాడర్ కోల్పోయిన నేపథ్యంలోనే పార్టీ మారేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కనుక వారికి సంబంధించి ఒకవేళ టీడీపీ పార్టీ తెలంగాణలో బలం పెంచుకుంటే వీరందరూ కూడా మరొకసారి టీడీపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ టీడీపీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలిసే ముందు మా ప్రతినిధి హరికృష్ణ అందులో ఉన్నారు. హరికృష్ణ, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపన్నారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా. ఈ నేపథ్యంలో మరొకసారి టీడీపీ ఫోకస్ తెలంగాణ వైపు మరలింది అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్న నేతలు ఎవరైనా టీడీపీ నుంచి వారు ఉన్నటువంటి పార్టీల నుంచి టీడీపీ మరలేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ప్రణయ్, అయితే మొత్తానికి కూడా టీడీపీకి సంబంధించి కూడా చాలా మంది నాయకులు కూడా ఇటు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులుగా కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండడం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే ఇటు పచ్చపాటి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక కంచుకోట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మంత్రులంతా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పటికే ఇటు మంత్రి ఎర్రబెల్లి నాయకరావు కావచ్చు, ఇటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కావచ్చు, ఇటు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రేవుల ప్రగతి కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీటికి సంబంధించి కూడా చాలా మంది కూడా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇటు మంత్రులుగా పనిచేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడుగా ఆ టీడీపీ ప్రభుత్వంలో మాత్రం ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కరుడు కట్టిన పచ్చ పార్టీకి సంబంధించిన అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. అయితే దినదినాన ఇటు పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు తగ్గుతున్న నేపథ్యంలో ఇటు ప్రధాన లీడర్లు ఎవరైతే మంత్రి రెబెల్ నాయకరావు ఉన్నారో, ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే సీతక్క ఉన్నదో, ఎవరైతే వీళ్ళంతా చల్లదమ్మ వీళ్ళంతా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత మార్పులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రధాన నాయకులంతా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల మాత్రం ఇప్పటికే ఇటు ఆ టీడీపీ పార్టీ మాత్రం కొంత వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత వెనుకకెళ్ళిందని చెప్పచ్చు. కానీ ముఖ్యంగా ఇటు ఏదైతే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇటు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ వారు కూడా చేరే విధంగా కూడా కూడా ఆ విధంగా దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా ప్రజల్లో మమేకమై కూడా ఇటు పార్టీకి సంబంధించిన పథకాలను కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లి కూడా మొత్తం విజయవంతం చేసే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా ఇటు జన్మభూమి కార్యక్రమం ద్వారా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికీ కూడా కొంతమంది ఆ టీడీపీ పచ్చపార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ అంటేనే ఆ పచ్చ పార్టీ కళ్ళే కనబడితేనే వాళ్ళంతా ఉద్యోగానికి లోనవుతారు. వాళ్ళకి అన్ని రోమాలు లేచి విశ్వాసం కూడా చంద్రబాబు నాయుడు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉందని చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన నాయకులు లేకపోవడం, ఇటు జిల్లాలో కూడా నాయకులు లేకపోవడం, ఇప్పుడున్న ములుగులో ఉన్న ఎమ్మెల్యే సీతక్క కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం, నిన్న వరంగల్లో ప్రధాన నాయకుడు ఎర్రబెల్లి నాయకరావు కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం, ఇటు కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం, పరకాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి కూడా ఇటు టీడీపీ వీడి ఇటు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో కూడా కొంత కార్యకర్తలు మాత్రం మనోవేదనకు గురయ్యారు. కొంత ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి, కొంతమంది బీజేపీ పార్టీకి, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా
మొన్నటిదాకా కూడా టీడీపీ పార్టీలో ఉన్న గండ్ర సత్యనారాయణ కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. టీడీపీ పార్టీలో కూడా 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా పోసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొద్ది మెజార్టీతో ఓడిపోవడం, ప్రధాన రాష్ట్రంలో కూడా మంచి నాయకత్వం లేకపోవడం వల్ల ఇవన్నీ ఆలోచించిన గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ పదవులను చేతపట్టిన తర్వాత కూడా ఇప్పుడున్న గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ వెళ్ళిన పరిస్థితి. ఇటు పరిస్థితి చల్లధర్మారెడ్డి కూడా సరైన నాయకత్వం లేక, ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇటు అభివృద్ధి జరుగుతుందో లేదో అనే అనుమానంతో కూడా ఇటు చల్లధర్మారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రధాన నాయకత్వం లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీలో నాయకత్వం లేకపోవడం. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చాలా మంది నేతలు మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలే. సో ఒకరి కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి నేతలు టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు చెప్పుకోవాలి. ప్రధానంగా చూస్తే ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ప్రముఖ నేతలు, ప్రముఖ మంత్రులు కూడా గతంలో టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలే. సో వాళ్ళందరూ కూడా మరొకసారి టీడీపీ బలం పెంచుకుంటే టీడీపీ పార్టీ వైపు మరలేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే మంత్రి తలసాని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎర్రవెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఇలాంటి నేతలు చాలామంది ఉన్నారు. ఇలాంటి నేతలందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. సో మరొకసారి తెలంగాణలో టీడీపీ పార్టీ గట్టి క్యాడర్ సంపాదించినట్లయితే వీళ్ళందరూ కూడా మరొకసారి ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా మంచి గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, ఒక ఇంటి పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా మారబోతున్న నేపథ్యంలో సో వీళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పొజిషన్స్ మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే టీడీపీని కూడా చంద్రబాబు నాయుడు బలోపేతం చేసేందుకు కొత్త ప్రణాళికను అయితే సిద్ధం చేసుకొని తీసుకొస్తున్న పరిస్థితులలో సో మరొకసారి సొంత గూటికే నేతలందరూ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి, ఇటు చూస్తే గరికపాటి మోహన్ రావు ఇట్లా బీజేపీ నుంచి, ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంతమంది, అంటే టీడీపీలో ఉన్న నేతలందరూ చెల్లాచెదరై వేరు పార్టీలో చేరారు. వీళ్ళందరూ కూడా ఆయా పార్టీలలో మొదట్లో కొంత గౌరవం ఉన్నప్పటికీ, కొంత వాళ్ళ ప్రాధాన్యం ఉన్నప్పటికీ మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయా పార్టీలో ఆ నేతలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని మనం అంటే ఆ నేతలు కానీ పార్టీలు కానీ అంటే పార్టీ అవసరం ఉన్నప్పుడు మా సేవలను వినియోగించిన వాళ్ళు చెప్తున్నారు, పార్టీకి ఏ రకంగా వినియోగించాలో, ఎవరి సేవను ఏ రకంగా మేము వాడుకోవాలి అనేది నాయకత్వం చెప్తుంది. అయినప్పటికీ వాళ్ళ మనసులో మాత్రం అంటే బీజేపీలో చూస్తే గరికపాటి మోహన్ రావు వీళ్ళు వచ్చినప్పుడు ఒక 8 జిల్లాల నేతలు, జిల్లా అధ్యక్షులతో, జనరల్ సెక్రటరీతో సహా చాలామంది మూకుమ్మడిగా బీజేపీలో చేరారు. అదేవిధంగా టీఆర్ఎస్తో చాలామంది ఉన్నారు, మౌత్కుపల్లి నరసింహులతో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ టీఆర్ఎస్లో ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా పాత్ర ఏంది, మా పదవులు ఏంటి, మేము ఎలా ఉన్నాము, మేము ఎక్కడ ఉన్నాము, మా స్థాయి ఒకప్పుడు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉంది అనే చర్చలో ఉన్నారు. వాళ్ళకు వాళ్ళగా ఒక రకమైన మానసికంగా సంఘర్షణ పడుతున్నారు. అది బయటకు చెప్పుకోకపోవచ్చు. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కొన్ని గోప్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది. శ్రేణులకు కూడా, తన అనుచరులకు, తన అనుచర గణానికి వాళ్ళు మనసులో మాటను బహిరంగ చెప్తే కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చెప్పకున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు కూడా అంటే చాలామంది, నేను చెప్పిన వాళ్ళే కాకుండా చాలామంది రాష్ట్రంలో మరోసారి టీడీపీ బలం కావాలి, బలోపేతం అయితే మాకు ప్రాధాన్యత ఉంటుంది, నాయకులకు నాయకత్వానికి రాష్ట్రంలో కొరత లేదు, కాకపోతే వాళ్ళకు ఆదరించి సరైన ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు కొన్ని తక్కువగా ఉండడంతో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు ఫలించాలి, మళ్ళీ మేము క్రియాశీల రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ, అరవింద్ కుమార్ గౌడ్ కానీ ఇప్పుడు ఇంకా పార్టీనే ఉన్నారు, ఇంకా అట్టు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు కూడా కొంత పార్టీ బలోపేతం అయితే మాకు కూడా మరోసారి ప్రాధాన్యత పెరుగుతుంది, మేము కూడా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కోరిక మేరకే చంద్రబాబు నాయుడు రంగంలో దిగారు. పార్టీని తెలంగాణలో మరోసారి బలోపేతం చేయాలి అనే సంకల్పంతో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రణయ్ కృష్ణమూర్తి గారు, మొత్తంగా టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్, ముందస్తు ఆలోచన అని చెప్పుకోవాలి.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున కూడా తమ పార్టీ అభివృద్ధికి సంబంధించి కావచ్చు పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ వైపు తిరుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వైఎస్ షర్మిల చూసుకోవచ్చు. దాంతో పాటుగా పలువురు నేతలు ఇప్పటికే వాళ్ళ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో క్యాడర్ సంపాదించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగు ప్రజల మన్నెలు పొందినటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అది ప్రతి గ్రామంలో ఇప్పటికీ కూడా కాస్తో కూస్తో నాయకులు అంతేకాకుండా అభిమానులు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరొకసారి తెలంగాణలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నాయకులందరినీ కూడా టీడీపీ వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్తో కేసీఆర్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బలం పెంచుకొని రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే కొనసాగించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పలువురు నేతలు సొంత గుటికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా క్లియర్గా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి సంబంధించి తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించి పార్టీని ఏదైతే ప్రమాణ స్వీకారం చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా పార్టీ మరింత వేగవంతం పుంజుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ మరింత బలోపేతం పెరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒకవైపు టీడీపీ పార్టీకి సంబంధించి క్యాడర్ మొన్నటి వరకు క్యాడర్ లేనటువంటి క్యాడర్ను మరింత బలోపేతం చేసేటువంటి ఛాన్సెస్ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా టీడీపీ పార్టీ పిలుస్తుందిరా అంటూ ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తుంది. టీడీపీ పార్టీ తెలంగాణలో బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్తో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది ఈరోజు డిబేట్.